Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సరే అంటే ఆ నేతలిద్దరూ రెడీ. వారిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేతలు. పార్టీ నుంచి సస్పెండ్కు గురయ్యారు. అయినా సరే మనసు నిండా అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆరాధిస్తున్నారు. తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి చర్యల పుణ్యమా అని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది. పార్టీలో చేర్చుకునేందుకు చిటపటాయిస్తోంది. అయితే ఎప్పటికైనా వారు వైసీపీ గుట్టికి తిరిగి రావాల్సిందే. వారికి వేరే ఆప్షన్ కూడా లేదు. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ అంటే ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, అనంతబాబులు. వీరిద్దరూ ఇప్పటికీ వైసీపీనే తమ పార్టీగా భావిస్తున్నారు. కానీ పార్టీ మాత్రం వీరిపై వేటు వేసింది. వైసీపీ హయాంలో రంపచోడవరం ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య జరిగింది. స్వయంగా అనంతబాబు ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు. బెయిల్పై కూడా బయటకు వచ్చారు. ఆయన చర్యల పుణ్యమా అని పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావించి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే అనధికారికంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ వస్తున్నారు. రంపచోడవరం ప్రాంతంలో అనంతబాబుకు సామాజిక వర్గంగా పట్టు ఎక్కువ. రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో తనకు అనుకూలమైన నేతను ఎమ్మెల్యేగా గెలిపించుకుని పాలన అంతా ఆయనే సాగిస్తున్నారు. అయితే మొన్నటి ఎన్నికలలో మాత్రం అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అందుకే తిరిగి వైసీపీలో యాక్టివ్ అయ్యేందుకు అనంతబాబు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ హైకమాండ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి అదే. ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కుటుంబంతో విభేదించి తన ప్రేయసి దివ్యల మాధురితో కలిసి ఉంటున్నారు. దీంతో ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పందించింది. దువ్వాడ శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు దురుద్దేశపూర్వకంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని దువ్వాడ ఆరోపిస్తున్నారు. తిరిగి వైసీపీలోకి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ దూకుడు కలిగిన నేత. ముఖ్యంగా కింజారపు కుటుంబంపై గట్టిగానే పోరాడుతూ వచ్చారు. అలా జగన్మోహన్ రెడ్డిని ఆకర్షించారు. ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకున్నారు. కానీ కుటుంబ వివాదం పుణ్యమా అని పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. అయితే ఈ ఇద్దరు నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆరాధనా భావంతో చూస్తున్నారు. తమ మనస్సు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటుందని, తప్పకుండా ఆయన తమను పిలుస్తారని ఆశిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి పిలుపు లేదు. కానీ 2029 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు ఖచ్చితంగా పిలుపు వస్తుందన్న ఆశతో ఆ ఇద్దరు నేతలు ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.